హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిసినాయి. అయితే మన అశోక్ సార్ కోసం నిరుద్యోగ యువత చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఎలా కష్టపడ్డారంటే, ఆనాడు శ్రీరాముడు సీత కోసం రామసేతు నిర్మించడానికి వానర సైన్యం ఏ విధంగా సదా మేము సిద్ధం అంటూ ముందుకొచ్చి జై శ్రీరామ్ నినాదాలతో ఏ విధంగా రామసేతు నిర్మించిందో, అదే విధంగా ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువ సైన్యం మొత్తం అశోక్ సార్కి అండగా ఉండి అశోక్ సార్ వెంటే మేము ఉంటామంటూ అశోక్ సార్కి సుమారు 30 రోజుల నుంచి ప్రచారం చేస్తూ అశోక్ సార్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క తెలంగాణ నిరుద్యోగి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది అందరికీ చరిత్రలో మర్చిపోలేని పోరాట పటిమం ఇది. ఎందుకంటే ఇంతవరకు కూడా తెలంగాణలో ఏ ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా ప్రచారం చేయని విధంగా మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయని విధంగా మనం ప్రచారం చేసినాం అనమాట. ఇంతవరకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇప్పుడు అది జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే ఎలక్షన్స్ అయితే ముగిసిపోయినాయి. మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారు అని చెప్పి చర్చ మొదలైంది. అయితే మనకి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే మీరు క్లియర్ గా ఇక్కడ చూసుకోవచ్చు. యూనివర్సల్ నిమిషం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యూనివర్సల్ పబ్లిక్ పోల్ సర్వే ప్రకారం అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికల్లో అశోక్ సార్ సంచలన మీద సాధించబోదని చెప్పేసి మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ, కేవలం ఏ పార్టీ సపోర్ట్ లేకుండా, ఎవరి మద్దతు లేకుండా, కేవలం నిరుద్యోగుల మద్దతుతోనే ఇండిపెండెంట్ గా 53% అశోక్ సార్ గెలవబోతుందని చెప్పేసి కూడా మనకి పబ్లిక్ పల్స్ రిపోర్ట్ తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ మన 18% ఇక మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. కానీ ఖచ్చితంగా 53% ఓటింగ్ తో అశోక్ సార్ గెలవబోతారని చెప్పేసి కూడా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే చాలా మంది నిరుద్యోగులు కూడా స్వచ్ఛందంగా, ఎటువంటి ఏం లేకుండా స్వచ్ఛందంగా కూడా హైదరాబాద్ ఉన్న వాళ్ళు కానీ మిగతా జిల్లా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి సార్కి ఓటేయడం జరిగింది. ఎందుకంటే సారు చేసిన ఉద్యమాల గురించి, సారు నిరుద్యోగుల కోసం ఎంత కష్టపడతాడో, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా సారు ముందుంటారని చెప్పేసి కూడా అందరికి క్లియర్ కట్గా తెలుసు. కాబట్టి జూన్ 7న వచ్చే ఫలితాల్లో ఖచ్చితంగా అశోక్ సార్ గెలవబోతుందని చెప్పేసి మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఆ రోజు అందరూ విజయోత్సవ ర్యాలీకి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను ముందే తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ గెలుపు ఖాయం అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు చూసిండ్రు, మేబీ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ అన్ని జిల్లాలో కూడా ఎక్కడ చూసినా రామనామ జపంలాగా అశోక్ సార్ అనే మాట తప్ప వేరే మాట వినపడలేదు. ఎక్కడ చూసినా, ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసినా, ఏ ఏజెంట్ చూసినా, ఎక్కడ చూసినా, ఏ మండలం చూసినా ఇదే మాట వినపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% అశోక్ సార్ విజయం నల్లేరు మీద నడకడంలో ఎటువంటి సందేహం లేదని కూడా నేను క్లియర్ కట్ చెప్తా ఉన్నా. కాబట్టి నిరుద్యోగ యువత, ఇది మనం సాధించిన విజయం. అశోక్ సార్ విజయం సాధిస్తే మనం సాధించినట్టే. ఎందుకంటే మన కోసమే సారు సుమారు ఒక 2 సంవత్సరాల నుంచి, సుమారు 5-6 సంవత్సరాల నుంచి కూడా సారు సమాజం కోసం కానీ, నిరుద్యోగ అభ్యర్థుల కోసం కానీ చాలా అంటే చాలా కష్టపడతా ఉన్నాడు సారు. ఎందుకంటే ఆ రోజు TSLBRB పోలీస్ కానిస్టేబుల్ ర్యాంక్ క్వశ్చన్, ఫిలిమ్స్ ర్యాంక్ క్వశ్చన్స్ మొదలుకొని మెయిన్స్ లో వచ్చిన ర్యాంక్ క్వశ్చన్స్ వరకు కూడా సారు ప్రతి దాంట్లో పోరాటం చేస్తా ఉన్నాడు. లాంగ్ జంప్ అయితేనేమి, జియో 40కి సంబంధించి అయితేనేమి, మిగతా సంబంధించిన కూడా సారు పోరాటం చేస్తా ఉన్నాడు. రిజర్వేషన్ సంబంధించి కానీ, అలాగే మన TSPSC గ్రూప్ 2 వాయిదా ముట్టడి కోసం సుమారు సారు ఒక్క పిలుపిస్తే సుమారు ఆ రోజు 5,000 మంది TSPSC ముట్టడి రావడం జరిగింది. ఆ రోజు సారు మీద అక్రమ కేసులు బనాయించి సార్ని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు సార్ మీద సుమారు 12 క్రిమినల్ కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో ఒక వారం రోజుల పాటు గత ప్రభుత్వం ఉంచింది. కాబట్టి ఇది పోరాట పటిమ. ఎందుకంటే మిగతా పార్టీ అభ్యర్థులు వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, నిరుద్యోగుల మీద అవగాహన ఉండదు, నోటిఫికేషన్ మీద అవగాహన ఉండదు, ఆ జియో 40 అంటే ఏదో తెలియదు, TSPSC గ్రూప్ 2 అంటే ఏదో తెలియదు, జియో 317 తెలియదు, ఆ హిందీ విద్వాన్ సంబంధించి ఏది తెలియదు, ఆల్లేదు అల్లిన పేరు సవాలింగా ఉన్నట్టు ఉంటది. మీరు వీళ్ళు కానీ గెలిస్తే మీరు వాళ్ళ ఇల్లు కాదు కదా, అసలు వాళ్ళ మొహం కూడా మీకు కనిపించదు. 5 సంవత్సరాల వరకు అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు. ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో ఆ 3 సంవత్సరాలు మీకు తెలియదు. ఒక ఆయన ఫారెన్ పోతారు, ఒక ఆయన దందాలలో ఆయన చేస్తుంటారు, ఇంకొక ఆయన ఇడిపోతాడు తెలియదు. కాబట్టి మన అశోక్ సార్ నిత్యం నిరుద్యోగులకు అందుబాటులో ఉండే వ్యక్తి. నిరంతరం ఆయన ఇంటికి ప్రతి నిరుద్యోగి, ఏ నిరుద్యోగ కష్టం వచ్చినా ఆయన తలుపు తట్టాల్సిందే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా తలుపులు తెరిచే ఉంటాయి. ఏ నిరుద్యోగ కష్టం వచ్చినా అశోక్ సార్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే సార్కి తెలుసు నిరుద్యోగుల కష్టాలు ఏందని చెప్పేసి కూడా. ఎందుకంటే నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంత కష్టపడతా ఉన్నారని చెప్పేసి సార్ కూడా తెలుసు. ఎందుకంటే నిరుద్యోగ విద్యార్థుల కష్టం చూసే సార్ కూడా
కేవలం ₹1 అశోక్ ఆన్లైన్ అకాడమీ నుంచి కేవలం ₹1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అన్ని కూడా ₹1 ఇవ్వడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇక నుంచి కొంచెం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సార్ కోసం కష్టపడ్డారు కానీ ఎందుకంటే సార్ గెలిస్తే మనం గెలిచినట్టే. సార్ గెలిస్తే ఒకవేళ సార్ని గెలిచి శాసన మండలికి పంపిస్తే గానీ మనం నిరుద్యోగుల గొంతుకే సార్ శాసన మండలి ప్రశ్నిస్తాడు. ప్రభుత్వ మెడలు ఉంచి మనకి ఏ పోస్టులు కావాలి, ఏ రిజర్వేషన్ కావాలి, ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్లు మనకి ఏ విధంగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండేటట్టు సార్ మొత్తం తీసుకొస్తారనమాట. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే అశోక్ సార్ కూడా ఈ 30 రోజులు కూడా మమ్మల్ని సారు కన్నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నారు. సార్ వెంటే మేము నడిచినాం. మాకు కూడా సార్ ఎక్కడా లోటు రానిలేదు. మీ అంటే కన్నా తల్లిదండ్రులకు చూసుకున్నారు. సార్ కూడా చాలా కష్టపడ్డాడు పాపం. మేము కూడా సార్ కోసం చెప్పి చాలా కష్టపడడం జరిగింది. మరి జూన్ 5, 6, 7 తారీఖు రిజల్ట్ ఫైనల్ అయ్యేది చూద్దాం. ఖచ్చితంగా సార్ గెలుస్తున్న నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఆ వైబ్ అట్లుంది అనమాట. ఎక్కడ పేపర్లలో చూసినా, టీవీలలో చూసినా, సోషల్ మీడియాలో అయితే పొట్టు మొత్తం అశోక్ సార్ ఎక్కలేదు. ఓట్లు కూడా మొత్తం చాలా వరకు మొదటి ప్రాంత ఓటు అశోక్ సార్కే వేసారని చెప్పేసి కూడా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. మన గ్రౌండ్ రిపోర్ట్ కూడా వచ్చింది, ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా సార్ గెలుస్తారని చెప్పేసి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ మీకు ఏమైనా అప్డేట్ ఉంటే నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను అభ్యర్థులారా.